ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, గత 4-5 రోజుల నుంచి మన ఇండియన్ మీడియాలో బాగా ప్రముఖంగా అందరూ విశ్లేషిస్తున్న వార్త డాలర్ వర్సెస్ రూపీ. డాలర్ ఏమో బాగా స్ట్రెంథన్ అవుతుంది, రూపీ ఏమో బాగా డౌన్ అవుతుంది. ఏంటి అసలు ఈ డాలర్ వర్సెస్ రూపీ అంటే ఏంటి? ఈ డాలర్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ని ఎలా ప్రభావితం చేస్తుంది అది స్ట్రెంథన్ అయితే, అదేవిధంగా ఒక సామాన్యుడి జీవితాన్ని కూడా ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటారు? డాలర్ స్ట్రెంథన్ అయ్యి రూపీ డిప్రిషియేట్ అయితే. దట్స్ డిపెండింగ్ అపాన్ ద ఎకానమీ అండి. అది ఆ కంట్రీ ఏ టైపు ఎకానమీ బిజినెస్ మోడల్ అని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంపోర్టెడ్ ఓరియంటెడ్ ఎకానమీ అనుకోండి, లైక్ శ్రీలంక లాంటి కంట్రీస్ అని అనుకోండి, వాళ్ళు ఎక్కువ శాతం అన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎంత అంటే వ్యవసాయం చేసుకుని ఎరువులతో సహా మొత్తం 100% ఇంపోర్ట్ చేసుకుంటారు. అట్లా ఏదైనా కంట్రీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేలాగా ఉందంటేనేమో వాళ్ళ కరెన్సీ వీక్ అయితే ఎక్కువ డబ్బులు పే చేయాలి అవతలకి. అప్పుడు అది వర్స్ట్ ఎకానమీ అవుతుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ అనుకోండి, వాళ్ళ కరెన్సీ ఎంత తగ్గితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళకి. అందుకని ఆ కంట్రీ యొక్క పాలసీ ఏంటి అని దాన్ని బట్టి ఉంటుంది. చైనా వాళ్ళు కావాలని వాళ్ళ కరెన్సీని తగ్గించుకుంటారు. ఇంకా చైనా వాళ్ళు వాళ్ళ కరెన్సీని కావాలని తగ్గించుకుంటారు, ఎందుకంటే అది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. వాళ్ళన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, బయట దేశాలకు పంపిస్తా ఉంటారు. బయట దేశాలు నువ్వు తక్కువ రేటుకి నీ వస్తువులు అమ్మాలంటే ఎంత తగ్గితే నీది అంత బెటర్ అనమాట. అంతే కదా. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీలో మన కాంపిటీషన్ మనం ఉండాలి అనుకోండి, రూపీ ఎంత వీక్ అవుతే నీకు అంత 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 అడ్వాంటేజ్ అది. అందుకని నువ్వు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ మారదాం అనుకుంటున్నావా, రూపీ తగ్గించుకోవటం ఒకటే. నేను అనుకోవటం రూపీని ఈజీగా 100 రూపాయల దగ్గర తీసుకెళ్తారు, ఎందుకంటే గవర్నమెంట్ పాలసీలు మార్చుకుంటా పోతుంది. ఆర్బీఐ కావాలనుకుంటే డాలర్ని అమ్ముకుంటూ రూపాయిని అక్కడ ఆపేయచ్చు, కానీ ఆర్బీఐ ఏలు పెడతలేదు. ఆర్బీఐ ఏంటంటే దాన్ని మార్కెట్ వదిలేశారు, మార్కెటే దాని ప్లేస్ ఎక్కడ ఉంది అక్కడ తీసుకెళ్తారని. ఎందుకంటే అమెరికా తోటి పెద్ద వార్ జరుగుతుంది ఎకానమీ పరంగా ఇండియాలో ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు 50% టారిఫ్ వేశారు కదా. ఇప్పుడు అమెరికన్ మార్కెట్లో మంది అట్రాక్టివ్ రేటుకి నువ్వు అమ్మాలి అంటే ఎంత రూపీ వీక్ అవుతే నీకు అంత అట్రాక్టివ్ టైర్ అవుతావు. అందుకని మీరు ఏదన్నా మేడ్ ఇన్ ఇండియాని పెద్ద ఎత్తున భారీగా తీసుకెళ్దాం అనుకున్నారు అనుకోండి, రూపీ స్ట్రాంగ్ ఉంటే వల్ల మనకు అడ్వాంటేజ్ ఏం లేదు. రూపీ స్ట్రాంగ్ ఉంటే అడ్వాంటేజ్ లేదు. రూపీ ఎంత వీక్ అవుతే నీకు అంత. అంటే రూపీ అడ్వాంటేజ్ నీకు ఎప్పుడే అవుద్ది వీక్ అవుద్ది అంటే, నువ్వు పే చేసేది ఎంప్లాయీస్ శాలరీ ఏమో రూపీలో ఉండాలా, అంటే మీ కాస్ట్ అంతేమో రూపీస్లో ఉండాలా, మీరు అమ్మే ప్రైస్లు మొత్తం డాలర్లో ఉండాలా, అంటే మీరు అమ్మేయన్ని డాలర్ రూపంలో అమ్ముతుండాలి అవతలకి. ఎగ్జాంపుల్ ఐటీ ఉందనుకోండి, టీసీఎస్ వాళ్ళకి 95% బిజినెస్ అంతా వరల్డ్ వైడ్గా జరిగింది, ఇండియాలో దానికి బిజినెస్ లేవు, ఓన్లీ 5% ఇండియా నుంచి వచ్చేది. ఎంప్లాయీస్ లో 95% అంతా ఇండియన్సే, అంటే వాళ్ళ శాలరీ మొత్తం రూపాయలు వస్తుంది, ఎర్నింగ్ అంతా డాలర్ లో ఉంటది. ఇప్పుడు ఇండియన్ రూపీ ఎంత వీక్ అవుతుంది దానికి అంత బెటర్ కదా, నువ్వు తక్కువ ఇస్తావు కదా నువ్వు ఎంప్లాయీస్ కి. అందుకని టీసీఎస్ కౌంటర్లు అంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ అన్ని కంపెనీస్ అన్ని రూపీ ఎప్పుడు ఎంత బాగా డ్రాప్ అవుతే అంత అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతుందంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయాలని ట్రై చేస్తున్నారు. అందుకని వీళ్ళు ఎక్స్పోర్ట్ ఎకానమీగా మార్చే ప్రాసెస్ లో భాగంగా రూపీ వీక్ అవుతున్నా సరే పట్టించుకోవట్లేదు ఆర్బీఐ వాళ్ళు. అంటే గవర్నమెంట్ వాళ్ళు దాన్ని వీక్నెస్ అనుకోవట్లా, బట్ పబ్లిక్ సెంటిమెంటల్ వెళ్ళేసేసి మంది వీక్ అవుతుంది అనుకుంటారు. యాక్చువల్లీ ఇండియాలో ఏం జరిగిందంటే ఇన్ఫ్లేషన్ 0.25 వస్తుంది. మొన్న 85 కోట్ల మందికి ఆహార భద్రత ఉంది, అందరికి తెలుసు. వాళ్ళకి రేషన్ షాపుల్లో బియ్యం కేజీ 2 రూపాయలకే ఇస్తారు. కేజీ బియ్యం 1000 రూపాయలు అయితే నీకెందుకు, 200 రూపాయలు అయితే నీకెందుకు, 3 రూపాయలు పోతే నీకెందుకు, నీకెంతకు వస్తుంది, 2 రూపాయలకే వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇండియాలో 85% జనాభా బియ్యం రేటు ఎంత పెరిగినా వాళ్ళు పెద్ద ఎఫెక్ట్ అవ్వరు. సిటీలో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, మధ్య తరగతిలో ఎఫెక్ట్ అవుతారు. అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం ఫ్రీగా చదువుకునే వాళ్ళకి సిటీలో ఇంటర్నెట్ స్కూల్లో 10 లక్షలు అయితే నీకెందుకు, 50 లక్షలు అయితే నీకెందుకు, నువ్వు అని పే చేస్తున్నారా? అంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ అందరూ ఒకేలాగా ఎఫెక్ట్ అవ్వరు. అందుకని రూపీ వీక్ అవటం వల్ల అందరూ ఎఫెక్ట్ అవుతారంటే అందరే అవరండి. మీరు ఎవరైనా మీ పిల్లలు అమెరికాలో చదువుతున్నారా, అవును వాళ్ళు డాలర్లో పే చేయాలి కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. మీరు అబ్రాడ్ టూర్కి వెళ్తున్నారా, మీరు ఎఫెక్ట్ అవుతారు. లేదా లగ్జరీ గూడ్స్ అని కొంటున్నారా, మీరు ఎఫెక్ట్ అవుతారు. అందుకని ఇండియా మొత్తం ఎఫెక్ట్ అవ్వదండి. ఎవరైనా లగ్జరీస్ గూడ్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అందుకని రూపీ 100 రూపాయలకి వచ్చినా కూడా సామాన్య మానవుడు ఏమైనా ఇబ్బంది పడతారంటే ఇబ్బంది ఏం లేదండి. ఇబ్బంది వచ్చిందని మనం అనుకుంటాం అంతే. ఎలా ఇబ్బంది అండి, వాళ్ళు రూరల్ ఇండియాలో కూర్చున్న వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీతో అన్ని నడుతున్న వాళ్ళకి రూపీతో ఏమి ఇబ్బంది. అందుకని ఎకానమీ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎకానమీ అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రూపీ వీక్ అవుతే వచ్చే నష్టం చూడండి, స్టాక్ మార్కెట్లో బయటలో వచ్చి పెట్టరు,
స్టాక్ మార్కెట్లో పెట్టరు. ఎందుకు? వాడు పెట్టింది డాలర్లో అమ్మి పెట్టాడు, అమ్మినప్పుడు ఇప్పుడు 90 ఉంది పెట్టాడు మార్కెట్లో. రేపొద్దున అది 100 అయింది అనుకోండి, 100కి వెళ్ళింది అనుకోండి, తీసుకునేటప్పుడు 100 అయింది అనుకోండి, ఇది పెరిగినా కూడా ఇండియన్ మార్కెట్ లాభం ఏముంది? ఎందుకంటే వాడి డబ్బులు వాడికి తిరిగి అదే డబ్బు ఉంటుంది, అదే డబ్బు డాలర్లో చూసుకుంటాడు కాబట్టి అంతే ఉంటుంది. డిఫరెన్స్ కనపడుతుంది. అంటే వాడు పెట్టిన దానికన్నా ఎక్స్ట్రా 4% పెరిగితే వాడికి ఏం గిట్టుబాటు అవ్వదు, 4 కంటే ఎక్కువ పెరగాలి వాడికి. అదే ఇండియాలో కూర్చుని ఇండియాలో రూపాయలు పెట్టినడికి ₹1 వచ్చినా వచ్చినట్టే, బట్ వాడికి అలా కాదు, మినిమం 4 to 5% ఎక్స్ట్రా పెరగాలి వాడికి. అవి పెరిగినప్పుడు వాళ్ళు వాడికి ఏది బెటర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అందుకని కొత్త డబ్బు నీకు మార్కెట్లోకి వచ్చిద్దా బయట నుంచి అంటే ఎఫ్డిఐ కావచ్చు, ఎఫ్ఐఎస్ మనీ కావచ్చు, అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఇది ఎంత దూరం పడితే పని చూద్దాం అప్పుడన్నీ వస్తారు. ఓకే, రెండోది ఇప్పుడు అమెరికాలో ట్రేడ్ టారిఫ్ వార్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఈ టైంలో ఇండియన్ మేజర్ డాలర్ వచ్చేది అక్కడి నుంచి, అమెరికా నుంచే. అది నడుస్తుంది కాబట్టి అన్స్టేబిలిటీ ఎంతకాలం ఉంటుందో మనకే తెలియదు. ఒక్కసారి అమెరికాతో కనుక అన్సర్టనిటీ ఆగి ఈ ట్రేడ్ టారిఫ్ ఒక అగ్రిమెంట్కి వచ్చారనుకోండి, మళ్ళీ లోపలికి మనీ రాటే బీన్ అవుద్ది డాలర్స్, అప్పుడు ఆటోమేటిక్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది, బీన్ అవుద్ది అనమాట. కాబట్టి అదొక ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మూడోది, మనం ఎక్కువ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. గోల్డ్ మొత్తం నువ్వు డాలర్లోనే పే చేయాలా. దుబాయ్ నుంచి కానీ, సింగపూర్ నుంచి కానీ, ఎక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకున్నా సరే వాళ్ళకి డాలర్లోనే పే చేసుకోవాలా. అది డాలర్లో మీరు పే చేసినా సరే గోల్డ్ అనేది పెరుగుతుంది కదా ఇయర్లీ 13 to 14%. అది మనకు వచ్చే నష్టమేం లేదు. రెండోది, ఆయిల్ ఇంతకుముందు అచ్చం డాలర్లో పే చేస్తుంది, ఇందులో సగం వరకు ఇప్పుడు రూబీస్లో పే చేస్తున్నావు, వాళ్ళకి రష్యాతో పే చేస్తున్నావు. కాబట్టి రూబిల్స్లో నీకు అంత ఎఫెక్ట్ అవ్వవు. అంటే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువ ఎఫెక్ట్. మరి అంత తక్కువ ఎఫెక్ట్ అవుతున్న ఈ టైంలో మరి ఎందుకు ఇంతగా డ్రాప్ అవుతుందంటే ఒకటే రీజన్, ఎఫ్ఐఎస్ బయటకు వెళ్తా ఉన్నారు, పోత మొత్తం కన్వర్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీలో పెట్టిన డబ్బంతా ఐపీఓకి వస్తున్నాయిగా. ఈ సంవత్సరం 95 కంపెనీలు ఐపీఓకి వచ్చినాయి. ఆ డబ్బాని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎప్పుడో 5 years బ్యాక్ 10 years బ్యాక్ పెట్టారు, ఆ పెట్టినప్పుడు బాగా పెరిగినాయి, అమ్మేస్తున్నారు, డాలర్లో కన్వర్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మొత్తం 3.8 lakh crore డబ్బు బయటకు వెళ్ళిపోయింది ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఈ సంవత్సరం. అంత ప్రెజర్ తట్టుకొని రూపాయి అక్కడ ఆగిపోవడం చాలా గొప్ప, అంత ప్రెజర్ తట్టుకొని నిలబడటం. అందుకని స్టాక్ మార్కెట్ అది బ్యాడ్, స్టాక్ మార్కెట్ బ్యాడ్. గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళకి బ్యాడ్. వరల్డ్ మొత్తంతో పోల్చుకుంటే నువ్వు 4% ఎక్స్ట్రా పే చేయాలి గోల్డ్కి, వాళ్ళకి బ్యాడ్. అంటే వేరే ఏదైనా స్పెషాలిటీ కెమికల్స్ ఆ టైప్లో మనం ఇంపోర్ట్ లేవు అనుకోండి, అట్లా ఇంపోర్ట్ చేసుకునేవన్నీ పెయిన్ గ్రోత్, అందులో డౌట్ లేదు. కానీ ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళందరికీ ఇది అడ్వాంటేజ్ అది. అందుకని ఎవరైతే శాలరీస్ మొత్తం రూపాయల్లో పే చేసి డాలర్లో సంపాదిస్తారో అలాంటి వాటికి ముందు రోజులు ఇంకా బాగుంటుంది అనమాట సెక్టార్స్. సో ఫార్మా బాగుంటుంది, టెక్స్టైల్స్ బాగుంటుంది, ఐటీ బాగుంటుంది, అండ్ ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా, అలాంటివి బాగుంటాయి అనమాట. ఇప్పుడు ఫోన్స్ మనం 3 లక్షల కోట్ల వర్త్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, నీకు అప్పుడు డాలర్లో వస్తాయి కదా, నువ్వు శాలరీస్ ఏమో ₹2 పే చేస్తున్నావు వాళ్ళకి, నీకు డాలర్లో వస్తాయి కాబట్టి అది కూడా అడ్వాంటేజ్. అట్లా ఎంత ఇండియా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ మారితే రూపీ వీక్నెస్ అనేది దానికి స్ట్రెంత్ అది. అందుకని గవర్నమెంట్ కూడా ఏంటంటే పని ఎంత దూరం పడుతుందని అని పండిస్తున్నారు తప్ప ఇంటర్ఫీర్ అవ్వట్లేదు. ఆర్బీఐ తెలుసుకుంటే రూపాయిని ఈజీ పెంచింది 1 or 2 rupees వరకు. కానీ దాని దగ్గర ఉన్న ఫారిన్ రిజర్వ్ అంతా దీనికోసం పెట్టేసామనుకోండి, ఈ అమెరికాలో అన్సర్టనిటీ ఎంతకాలం పోద్దు మనకే తెలియదు కదా. అందుకని వరల్డ్ వైడ్ గా ఇండియన్ వాళ్ళు బిజినెస్ స్ట్రాంగ్ గా చేయాలంటే రూపీ ఎంత వీక్ అవుతే అంత స్ట్రాంగ్ గా బిజినెస్ చేస్తారు బయట మార్కెట్ లో. బట్ లోకల్ గా ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళకి పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. అందుకని అది ఎకానమిక్ కండిషన్ బట్టి ఉంటుంది. రూపీ సెంటిమెంటల్ గా ₹100 వచ్చినా సరే అందరూ ఎఫెక్ట్ అవ్వరండి, అందరు ఎఫెక్ట్ అవ్వరు, కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఆ కొద్దివారు అంటే సిటీలో కూర్చొని టూర్కి వెళ్ళే వాళ్ళు, అబ్రాడ్లో చదువుకునే వాళ్ళు, డాలర్లో మనీ పే చేసేవాళ్ళు, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అంతే. బట్ అందరూ ఎంటైర్ ఇండియా అయితే కాదు. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వట్లేదంటే అమెరికా అన్సర్టనిటీ పోయేంత వరకు మనం రూపీని అడ్డుకోవద్దు, దాన్ని అందరూ బద్దు పానివ్వంటున్నారు. అంటే గుర్తుపెట్టుకోండి, చైనా వాళ్ళు ప్రతి ఇయర్ డివాల్యూషన్ చేస్తారు. రెండోది, మనీ వీక్ అయినా సరే ఎకానమీ స్ట్రాంగ్ ఉండొచ్చు. జపాన్ ఉందనుకోండి, అది 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 చాలా వీక్ అయిపోయింది వాళ్ళ కరెన్సీ, బట్ స్టిల్ వరల్డ్లోని వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంట్రీ అది. అందుకని వాళ్ళ కరెన్సీ వీక్ అవుతుంది, వాళ్ళు వీక్ అవుతున్నట్టు ఖచ్చితంగానే కాదు. జనం చాలా మంది సెంటిమెంటల్గా అలా అనుకుంటారు అంతే. బట్ స్టాక్ మార్కెట్ సంబంధించి ఇట్స్ బ్యాడ్ న్యూస్. సో మొత్తానికి మార్కెట్లని భయపెడుతున్న అనగనగా ₹1 అది ఇదే అంటారు అయితే ఏమది అంత సీన్ లేదండి. యాక్చువల్ చెప్పాలంటే ఇండియా ఎక్స్పోర్ట్ రెడీ అవుతుంది, ఇంకా చెప్పాలంటే ఎక్స్పోర్ట్ భూమికి రెడీ అవుతుంది. ఎందుకంటే శాలరీస్ మొత్తం రూపాయలు ఇస్తావు కాబట్టి. ఇది ఇంకా అది ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పవచ్చు. అలాగని చెప్పేసి రూపీ వీక్ అయిన కంట్రీలు మొత్తం స్ట్రాంగ్ అవుతాయి అంటే అవ్వదు. జింబాబే అలా అనుకుంటే చాలా అవ్వాలి కదా, వాళ్ళ కరెన్సీ అంతా వీక్ అయిపోయింది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ గులాబీ. అందుకని ఏదైనా సరే బ్యాలెన్స్ అప్రోచ్ ఉండాలి. బట్ గుర్తుపెట్టుకోండి, అమెరికా రష్యా వాళ్ళతోటి మన వాళ్ళు బోల్డ్ అన్ని జాయింట్ వెంచర్లు బిగిన్ చేస్తున్నారు అంటే బియాండ్ ద డాలర్ వచ్చేసి యువతలకి. అందుకని ఫ్యూచర్లో రాను డాలర్ ఇష్యూస్ తగ్గించుకుంటూ పోతారు, అందులో డౌట్ లేదు. అయితే 1 day ఇది అయిద్దా అంటే రావదు. ఓకే, బట్ ఏదైనా కానీ నువ్వు మేడ్ ఇన్ ఇండియా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా, ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం రూపీ వీక్నెస్ అనేది మన స్ట్రెంత్ అది ఆ ఏరియాలో మాత్రం.
ఓకే. అండ్ మీరు డాలర్లో కొనే ఏదైనా ఉంటే మాత్రం అది బ్యాడ్ అనమాట. ఇప్పుడు ఏముంది, ఎన్ఆర్ఎస్ అందరూ ఎంత రెడమిషన్ పంపిస్తారు అమౌంట్ అంతా, వాళ్ళకి ఎక్కువ రూపీస్ వస్తుంది కదా, దిస్ ఇస్ బెస్ట్ టైం కదా. రైట్. అందుకని అమెరికా నుంచి ఫ్లో ఎక్కువ అవుతుంది, గల్ఫ్ నుంచి ఫ్లో ఎక్కువ అవుతుంది ఇంట్లో మనీ రావడం అనేది. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళకి. అందుకని బ్యాడ్ అని చెప్పలేము. ఒక వర్గం ఎప్పుడు గుడ్ ఉంటే ఇంకో వర్గం ఎప్పుడు బ్యాడ్ అవుతూ ఉంటుంది. అందుకని సెంటిమెంటల్గా రూపాయి పెరిగితే మనకు ఒరిగేది ఏం లేదు, అది డ్రాప్ అయినంత మాత్రం మనకు వచ్చేది ఏం లేదు. అందులో ఇండియా లాంటి కంట్రీలో ఒక 85% పబ్లిక్ మొత్తానికి కూడా గవర్నమెంట్ ప్రొటెక్షన్ బై డిఫాల్ట్ ఉంటుంది. రైట్ సార్. అందుకని వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరండి. సార్ సుందరరావు గారు, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా వెబినార్స్ అవి కండక్ట్ చేస్తుంటారు, బయట కొన్ని ఆఫ్లైన్ సెమినార్స్ అవి కండక్ట్ చేస్తుంటారు కదా. మీరు ఇక్కడ చాలా మంది రియల్ టైం ఇన్వెస్టర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సందేహాలు ఏదైనా వస్తే అవి తీరుస్తూ ఉంటారు కదా. సో అంటే ఒకప్పుడు మీరు చూసిన ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది? ఇంత ముందంటే చాలా మంది యూత్ ఎక్కువ ఉంటారండి ఇంతకుముందు అయితే. అండ్ ఎల్డర్స్ పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అంటే ఎల్డర్స్ కి బహుశా వెల్త్ మేనేజ్మెంట్ మీద ట్రెడిషనల్ ఒపీనియన్ ఉండేది, స్టాక్స్ కు దూరంగా ఉండేవాళ్ళు. స్టాక్స్ దూరంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఐటీ పెనిట్రేషన్ పెరిగిందో, ఎప్పుడైతే బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి ఈక్వల్ జనరసిటీ వచ్చేసిందో, బోత్ జనరల్ ఇద్దరు ఒకే లింగ భేదం ఈక్వాలిటీ ఎక్కువ వచ్చింది. అందుకని గర్ల్స్ కి ఎప్పుడైతే ఎంపవర్మెంట్ పెరిగిందో, ఎప్పుడైతే ఎర్నింగ్ బాగా స్టార్ట్ అవుతుందో, అప్పటి నుంచి సొసైటీలో బాగా అవేర్నెస్ వచ్చింది. అందుకని ఇప్పుడు చూసుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ లో లేడీస్ చాలా పెద్ద యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకని ఐటీ వచ్చిన తర్వాత సొసైటీలో గర్ల్స్ యొక్క ఎంపవర్మెంట్ బాగా పెరిగింది. అండ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. పర్టికులర్ కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం తోటి ఎనఫ్ ఫ్రీ టైం ఉంది. ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళటం రావడం చాలా టైం వేస్ట్ అయ్యేది కదా, ఇప్పుడు ఆ టైం అంతా మిగులుతుంది కదా. అందుకని అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కింద స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక టాప్ అయిపోయింది. అందుకని ఇప్పుడు యూత్ తో పాటు ఈవెన్ ఓల్డ్ రిటైర్ అయిన వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ లో పొజిషన్స్ ఉన్నాయండి. రెండోది నాలెడ్జ్ బాగా పెరిగింది, అందరికి లోకల్ కంటెంట్ బాగా వస్తుంది. దాంతో ఏంటంటే ఈవెన్ ఓల్డ్ రిటైర్మెంట్ అయిన పీపుల్ కూడా స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇవాళ రేపట్లో ప్రతి 1-2 ఇళ్లలో ఉండవేమో కానీ అందరి ఇళ్లలో స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏదో ఒకటి తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. కాబట్టి ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ యావరేజ్ ఏజ్ చాలా పెరిగిపోయింది. అండ్ గర్ల్స్ పెరిగిపోయారు. ఒకప్పుడు యూత్ స్పెక్యులేషన్ వాళ్ళే వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ మైండ్తో వస్తున్నారు, మెచ్యూరిటీ మైండ్తో వస్తున్నారు, అండ్ గ్రీడ్తో లేరు పెద్దగా. కాబట్టి అంతటితో పోల్చుకుంటే ఇప్పుడు మోర్ మెచ్యూర్ ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు ఇప్పుడున్న బ్యాచ్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ డిసెంబర్ లో కూడా మరొక ఈవెంట్ కూడా చేస్తున్నారు కదా, వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మేజర్ గా మీరు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఇప్పుడైతే ఇంకా మోర్ రిలవెంట్ అండి, ఎందుకంటే మార్కెట్ లో వాలటిలిటీ చూస్తున్నారు, స్టాక్ జోలిపోతే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే వీళ్ళని చూసేసి మంచి కాదని చెప్పేసి వాళ్ళు తెలిసిన కంపెనీ కొన్ని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దసరా దివాళీ అప్పుడు చూశారు, ఎక్కడ చూసిన షాపింగ్ బీభత్సం ఫెస్టివల్స్ బాగా నడుతున్నాయి, అవి బాగున్నాయి కదా అని చెప్పేసి మన వాళ్ళందరూ ఐటీసీ హిందుస్థాన్లు ఎవరు కాల్గేట్ కొంటారు, అవి 1 year లోలో ఉన్నాయి. అంటే ఇంత మంచిగా జనాలు కొంటున్నా కూడా బయట మంచి ప్రాఫిట్ లో కంపెనీ చేస్తున్నా సరే స్టాక్స్ ఎందుకు పట్టిన వాళ్ళకి అర్థం కాదు. అందుకని స్టాక్స్ లో పెట్టే వాళ్ళు ఏంటంటే ఈ టైంలో కన్జర్వేటివ్ ఎలా ఉండాలి, ఈ డాడౌన్స్ ని దాటి బయటికి ఎలా రావాలి, ఈ కన్ఫ్యూజన్ లో ఉంటారు అనమాట. అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ రిటైలర్స్ కి అంటే బిజీ లైఫ్ స్టైల్స్ లో ఉన్న వాళ్ళకి అంటే ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ ఈటీఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మించి చాలా బాగుంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ సొసైటీలో ఆ అవేర్నెస్, స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ తక్కువ, ఉన్న కొద్ది మంది లేదు ఈ ఫీచర్స్, ఆప్షన్స్, ఇంట్రాడే లేదా స్టాక్స్ ఇట్లనే ఉన్నారు, ఇది దాటి బయటికి రావట్లేదు అనమాట. బట్ మన వెబినార్స్ పుణ్యం అంటే అవేర్నెస్ పెరుగుతుంది అండ్ జాయిన్ అవుతున్నారు అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అది ఆ నాలెడ్జ్ కి అలా ఉంటుంది కూడా. రెండోది మనం ప్రాక్టికల్ గా అది నెప్పినప్పుడే రిసోర్స్ ఇస్తాం, ఎన్ఎస్ఎల్ నుంచి ఎక్కడి నుంచి ట్రాక్ చేసుకోవాలి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. అలాగే కొన్ని సాఫ్ట్వేర్ లో ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ని ఎలా కంపేర్ చేసుకోవాలి, అలాగే మ్యూచువల్ ఫండ్ ని మనం తీసుకున్నప్పుడు ఏ రేషియోస్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఏదైనా సరే మీరు 20-30 lakhs మనీ ఒక ఎసెట్ పెడుతున్నప్పుడు ఎసెట్ ని ట్రాక్ చేసుకోవటం, ఎసెట్ ని సంబంధించిన రిస్క్ ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. బ్లైండ్ గా మనం దాంట్లో పెట్టి ఒక 50 లక్షలు సైలెంట్ కూర్చోలేం కదా. అందుకని ఇలాంటి వెబినార్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, రిస్క్ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది, తక్కువ రిస్క్ తో ఎక్కువ అసెట్లు ఎలా మేనేజ్ చేసుకోవాలి క్లారిటీ ఉంటుంది. అందుకని నేను చాలా మంది చెప్తాను, మీరు నేర్చుకోండి, మీ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయండి, మీ మనల్ని కూడా ఎడ్యుకేట్ చేయమంటాను. ఇంకా ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ తో బతకాలి, ఇందులో రిస్క్ ఉంది కానీ దూరంగా పోలేం.
నేను చెప్పాను కదా, Hmm. ఈ సంవత్సరం మైక్రో క్యాప్లు స్మాల్ క్యాప్ తీసుకున్న వాళ్ళకి -30 దాకా వెళ్ళినాయి స్టాక్స్. Hmm. బట్ అదే టైంలో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తీసుకుంటే వరస్ట్ కూడా నీకు 7% ఇచ్చింది. Hmm. వరస్ట్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ స్మాల్ క్యాప్లో వరస్ట్ స్మాల్ క్యాప్ ఇచ్చింది కూడా -10% అట్లా. అండ్ మిడ్ క్యాప్లో వరస్ట్ మిడ్ క్యాప్ ఇచ్చింది 5%. Hmm. అంటే మనం అనుకున్నంత టూ మచ్ డ్రాడౌన్స్ వాటిలో లేవు. Hmm. అందుకని కన్జర్వేటివ్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలంటే వయా వీటి ద్వారా. దూరంగా ఉంటే సొల్యూషన్ కాదు దీనికి. Hmm. దూరంగా ఉంటే ఇన్కమ్ ఎలా క్రియేట్ అవుతుంది? Hmm. అందుకని వాళ్ళకి ట్రాకింగ్ ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి అనమాట. Hmm. కాబట్టి ఈ ప్రోగ్రామ్లో ఏంటంటే డౌట్స్ ఏదైనా ఉన్నా క్లారిఫికేషన్ వస్తుంది. Hmm. ప్లస్ హ్యాండ్స్ ఆన్ చూస్తూ ఉంటారు, ఎలా కొనాలో ఎలా అమ్మాలి కదా. మీరు కంప్లీట్గా ఏమైనా అసలు మార్కెట్లో ఎక్కడ బిగిన్ చేయాలో తెలియదు అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ యూజ్ అవుతాయి. మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు బట్ సేఫ్టీగా సేల్ చేద్దాం అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ మార్కెట్లో ఇలా ఎంతకాలం ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అలాంటి వాటికి క్వశ్చన్గా నీకు దొరుకుతుంది అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ క్రియేషన్ మీద అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. Yes. ఇంకా ఫర్దర్ నీకు ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే టెక్నికల్స్ అవి నేర్చుకోవచ్చు, ఫండమెంటల్ స్టేజ్. సో మరి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి, అటెండ్ అవ్వాలంటే ఎట్లా ఎవరు ఈ approach కింద అవ్వాలి? స్క్రోల్ అవుతున్న నెంబర్ పై రింగ్ చేస్తే మా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారండి. అండ్ ఎవ్రీ మంత్ 1 or 2 ఇలా జరుగుతూనే ఉంటాయి. Hmm. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ మీరు దానికి పింక్ చేసుకుని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.